వెల్కమ్ టు నిక్షాల. మీ జర్నీకెళ్ళాలనే థాట్‌కి మీకేమైనా డౌట్స్ ఉంటే, ఖచ్చితంగా ఈ నిక్షాల మీకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా హెల్ప్ అవుతది. లైక్ మా దగ్గర బోలెడు ప్రీ ల్యాండింగ్, పోస్ట్ ల్యాండింగ్, అప్లికేషన్ ప్రాసెస్, లాంచ్ సర్వీసెస్ బోలెడున్నాయి. ఓకే. సో, బేసిక్‌గా ఈ వీడియోలో మనం వచ్చేసి కొంచెం అందరూ ప్రొవైడ్ చేసేదానికన్నా కొంచెం రేర్ సర్వీస్ చూద్దాము. సో, బేసిక్‌గా ఏంటంటే పోస్ట్ అరైవల్, అప్లికేషన్ ప్రాసెస్, ప్రీ అరైవల్ ఇలా ప్రాసెస్ అందరూ హెల్ప్ చేస్తారు. నేను ఎవ్వరిని ఏమి అనను. అందరి గైడెన్స్, అందరి అసిస్టెన్స్ ఉంటది. వన్స్ అక్కడ పోస్ట్ అరైవల్ ల్యాండ్ అయిపోయాక, మనకి బ్లాక్డ్ అకౌంట్ ఇవన్నీ అయిపోయాక, మనం ఏది ఎలా చేయాలి? ఏంటి? లెట్స్ సే ఇప్పుడు మీరు అక్కడ ఉండడానికి ఇల్లు కావాలి. లైక్ ఇప్పుడు ఇక్కడికిలాగా ఎక్కడికి వెళ్లి నాకు సో అండ్ సో నేనిలా ఉంటాను. నాకు రెంట్‌కి ఒక 2 మంత్స్ కావాలి. అడ్వాన్స్ ఎంత ఇస్తాము? ఇలా ఉంటది. కానీ కొంచెం ప్రాసెస్ చేంజ్ అవుతది. లేదు ఒక జాబ్ మానేస్తున్నారు. మీరు దానికి ఎలా రాయాలి? అది. లేదు మీరొక లెటర్ ఆఫ్ ఇంటెంట్ రాద్దాం అనుకుంటున్నారు. మీరసల ఎలా రాయాలి? ఏం రాయాలి? ఇవన్నీ చూద్దాం అసలు ఈ వీడియోలో. అసలు ఏంటి అంటే దీనికి తోడు మీకొచ్చేసి ఈ సర్వీస్ అయితే కంప్లీట్‌లీ ఫ్రీ. ఓకే. దీన్ని మీరు చాలా సార్లు వాడుకోవచ్చు. ఓకే. సో, బేసిక్‌గా వచ్చేసి ఫస్ట్ థింగ్ మీరిక్కడ కిందకొస్తే కిందకి స్క్రోల్ చేస్తే మీకిలాగా కనిపిస్తది. ఫ్రీ జర్మన్ రిసోర్సెస్. ఓకే. సో, ఇది మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్‌కి డైరెక్ట్ అవుతారు. యాహ్! ఇందులో ఏమేమి ఉన్నాయి ఫ్రీ జర్మన్ రిసోర్సెస్‌లో లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లెట్ ఒకటి. రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు ఇంట్లో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడము. అంటే మీరు సో అండ్ సో ప్లేస్‌లో ఉంటున్నారని. అప్లికేషన్ ఫర్ రెసిడెన్స్ పర్మిట్ దానికి ఎలా అప్లై చేయాలి? ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్. ఒకవేళ మీరు హౌస్ ఖాళీ చేసేస్తున్నారు. ఏంటి? ఎలా చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ అదొకటి. జాబ్ చేంజ్ నోటీస్ ఒకటి. లెటర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో పాటు ఒకటి. తర్వాత జాబ్ రెసిగ్నేషన్ లెటర్ ఒకటి. ఆ తర్వాత రిక్వెస్ట్ ఫర్ ప్రిలిమినరీ డెసిషన్, కవర్ లెటర్ అండ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్. ఇవన్నీ లెట్స్ సే ఇప్పుడు ఒక చూద్దాం. లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లేట్ డౌన్‌లోడ్ ఫర్ ఫ్రీ క్లిక్ చేశాను. యాహ్! మీకిక్కడ ఓపెన్ అయిపోయాయి. మీరిక్కడ చూడొచ్చు లెటర్ ఆఫ్ ఇంటెంట్ డౌన్‌లోడ్ అయింది. జిప్ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ అవుద్ది. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీరు. మీకైతే ఖచ్చితంగానే ఇలా ఉంటది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏంటి అది అసల ఎగ్జాంపుల్ లెటర్ మనకి ఇలా వస్తది. సో, మీకు కనిపిస్తుందని హోప్ మీకు కనిపిస్తుందనుకుంటున్నాను. ఇందులో లోడ్ అవుతుంది. అసలు ఎలా ఉంటది? ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో. యాహ్! సో, మీరు చూసినట్టయితే ఇదిగోండి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లేట్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటది. సేమ్ గోస్ విత్ ఆల్. ప్రతీది డౌన్‌లోడ్ చేసుకోవడము జిప్ ఫోల్డర్ నుంచి జిప్ ఫోల్డర్ నుంచి ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సో, ఆ తర్వాత మనం దీన్ని బట్టి మనం శాంపుల్ టెంప్లేట్ ఇవి మనకు కావాల్సిన టెంప్లేట్స్ రెడీ చేసుకోవచ్చు. సో, ఇది వీడియోలోనే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఓకే. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంది. సో, కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే సో, వి కెన్ మీ డీటెయిల్స్ అది డ్రాప్ చేస్తే మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవుతది. సో, నన్నడిగినట్టయితే ఈ ఛాన్స్‌ని ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి బేసిక్‌గా ప్రతీదీ మీకు యూజ్ అవుతది కాబట్టి సో, అంటే లైక్ పోస్ట్ ల్యాండింగ్ తర్వాత మీకేదెలా చేసుకోవాలి, ఏంటి గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే మన ఎక్స్‌ఎల్ టీమ్ గైడ్ చేస్తది. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.